అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చేసుకునేది శనగలు వడలు. ముందుగా శనగలు నైటు ఇలా నానబెట్టుకోవాలి. ముందు రోజు మనం శనగలు నానబెట్టుకున్నాం కదా, అవి శుభ్రం చేసుకుని ఇలా గిన్నెలోకి తీసుకుందాం. శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లవరు, నూనె, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్టు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు ముందుగా వీటిని మిక్సీ పట్టుకుందాం. శనగల్ని ఇప్పుడు శనగలు వేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాం. కచ్చిపిచ్చిగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో గిన్నెలోకి వేసేసుకుందాం. మరి మెత్తగా అయిపోతే వడ మనకి రాదు. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం సాల్టు ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్లు బియ్యం పిండి, 2 టీ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూను కార్న్ఫ్లవరు, ఇలా ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలాగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలాగా శనగలు నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. కలిపేసుకుని చూసారు కదా, ఇలాగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇలాగా చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇలాగా ఒత్తుకుని ఇలా వేసేసుకుందాం. నూనె కాగిపోయింది కదా, చూసారు కదా, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వడలు వేయించుకోవాలి. మరి హైలో ఉందంటే మాడిపోతాయి, లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా వేగుతుంది. ఇంకాసేపు వేగాలి. చూసారు కదా, ఇప్పుడు వడలు వేగిపోయినాయి, తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పేలవదు, చాలా లైట్గా ఉంటుంది. ఆయిల్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసుకుందాం. చూసారుగా, చాలా బాగా వేగినాయి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, శనగల వడలు ఎలాగో. వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వడలు ఇప్పుడు మనం ఇలాగ ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారు కదా వడలు తయారీ విధానం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కావాలంటే చట్నీతోనైనా తినొచ్చు, లేదా ఇలా ఉట్టిగా అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.